ఎన్నికలు ఏడికి వస్తాయో చూద్దాం. జనవరి తర్వాతే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. దిశ పత్రికనే కదా, దిశనే. స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే నెల 2 తారీఖు, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే నెల 5 తారీఖు, సర్పంచ్ ఎలక్షన్స్ ఇక నవంబర్లోనే అయిపోయింది, సర్పంచ్ ఎలక్షన్స్ జూలైలో ఆగస్టులోనే అయిపోయింది. అంటే ఒక నెల అయిపోతుంటే ఇంకో నెల దిశ సర్పంచ్ ఎలక్షన్ల పైన కొన్ని వందల కథనాలు రాసింది. ఒక్కటి నిజం, ఒక నెల అయిపోతే ఒక నెల, ఒక నెల అయిపోతే ఒక నెల, ఒక్కటి నిజం కాలే. ఇక ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు డిసెంబర్ అయిపోతుందా, వచ్చే నెలలోనే ఎంపీటీసీ ఎలక్షన్స్ మనం కూడా రాయాలి. జనవరి అయిపోయిందంటే మళ్ళీ ఫిబ్రవరికి తీసుకుపోతాడు. అథెంటికేషన్ ఉండాలబ్బా, ముందే చెప్పినామంటాడు దిశ. అథెంటికేషన్ ఉండాలి, ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం క్రోడీకరించుకోవాలి, పర్ఫెక్ట్ గా రాస్తే దానికి ఒక కథనం ఉంటుంది. క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అఫస్ట్రఫీ పెట్టాలి, క్యూరియాసిటీ పెంచాలి, చదవాలి. ఇప్పుడు ఈ 2026 రాకపోతే 12 నెలలు రాస్తాడు, వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల అని. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం ఉందంట. అది పూర్తయ్యే వరకు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టీకరణ. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. ఎంపీడీసీ, జెడ్పీడీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురు చూపులు నడుస్తా ఉన్నాయి. నేతల అసలు నిజంగానే ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా, పూర్తి కథనం చూద్దాం. ఇది పంచాయతీ ఎన్నికలు ముగిసాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి మొదటి వారంలో విడుదల చేసే ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటరు లిస్టును తయారు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీని ఆధారంగా ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని చెబుతున్నారు. చట్టపరంగా ప్రతి ఒక్కరికి ఆ ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుందని, లేని పక్షంలో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీలోనూ ఓటరు జాబితాను సవరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతవరకు వార్డుల విభజన వివరాలు పంపించలేదని తెలిసింది. వార్డుల విభజన పూర్తయినట్టు సమాచారం అందిస్తే గానీ ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ జాబితాను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. జూలైలో ఓటర్ జాబితా తయారు చేసిన తర్వాత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మధ్య పేరు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆ చట్టంలోనూ ఉంది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఇలా 50 వరకు కేసులు నమోదయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం కోర్టు ఆదేశాలతో జరుగుతుందన్న చర్చ జరుగుతుంది. ఇక జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ జరిగిందట. గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్ జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటర్ల జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. అక్కడి నుంచి వచ్చేందుకు కొంత సమయం పడుతున్నది. ఇక ఆ తర్వాత సవరణకు షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలిసింది. ఓటర్ జాబితా సవరణ తర్వాతే ఇక పోలింగ్ స్టేషన్లను ఖరారు చేయనున్నారట. అయితే ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళా జూలైలో చివరిసారిగా ఓటర్ల జాబితా సవరణ జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, మళ్ళా ఒకసారి ఈ ఓటర్లను సవరణ చేయాలి. ఎక్కడెక్కడ పోలింగ్ ఏదైతే ఉంటుందో అక్కడక్కడ పోలింగ్ స్టేషన్లు పెట్టాలనేది ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు. సో జనవరి తర్వాతనే ఎన్నికలు ఉంటాయనేది ఎంతవరకు వాస్తవం అవుతుందనేది చూడాలి. మరి ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సర్పంచ్ ఎన్నికలు, ఇందులో మెజార్టీగా అధికార పార్టీ కాంగ్రెస్ కొట్టేసింది. ఆ తర్వాత కూడా ఇటు కొంతమంది అధికార పార్టీలో ఉంటే కొద్దిగా లాభం ఉంటుందని చెప్పేసి కూడా మెజార్టీగా వాళ్ళు చేరేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి ఊపుల్నే ఒకవేళ మేబీ ఎన్నికలు పోతే పోవచ్చు, చెప్పలేము. మరి
వాస్తవంగా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఈ మంత్ ఎండ్ లోనే కంప్లీట్ చేస్తే అంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో మంచి బూస్ట్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేసి ముందుకు వెళ్తే బాగుంటది అన్న చర్చ జరుగుతుంది. సరే ఏది ఏమైనప్పటికీ సవరణ అంటే ఇటు మున్సిపల్ నిధులు ఏదైతే ఉన్నదో ఆ మున్సిపల్ నిధులు 700 కోట్లు సంథింగ్ ఉన్నది. ఒకవేళ మనం ఎలక్షన్స్ కి వెళ్ళకపోతే ఆ నిధులు కూడా వెళ్ళే ఆస్కారం ఉంటది మార్చ్ ఎండింగ్ లోపు. అందు గురించే సో ఇప్పటికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కూడా కంప్లీట్ అయ్యే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో.